అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో శీతకన్ను వేశాయి. మరో మాటలు చెప్పాలంటే దుర్మార్గంగా వ్యవహరిస్తాం. ఎందుకంటే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవాళ 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన ప్రాజెక్టును ఫస్ట్ ఫేజ్ కింద 41.15 నిర్మిస్తామని చెప్పడంలోనే ఈ అన్యాయం అనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించి వాళ్ళందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉండగా, దాన్ని కాదని ఎత్తు తగ్గించే పేరు మీదుగా నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కుదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తీవ్రంగా తప్పుపడతాయి. అదేవిధంగా ఇవాళ సెప్టెంబర్ 5, 2017 కట్ ఆఫ్ డేట్గా పెట్టుకొని ఆనాటికి ఎవరికైతే 18 సంవత్సరాల వయసు నిండిందో వారికి మాత్రం ఇచ్చారు. ఇప్పుడు 2024 డిసెంబర్కి వచ్చాము. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 3-4 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. అంటే నువ్వు 10 ఏళ్ల పాటు వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నావు. 2017 తర్వాత ఎవరైతే వాళ్ళ మేజర్లు అయ్యారో ఆ కుటుంబాలన్నీ కూడా దీని ద్వారా నాశనం అయ్యే పరిస్థితి. పైగా ఏమంటే మీరు ఇన్నేళ్ళైనా సరే ఏది ముంపు ప్రాంతము ఏది ముంపు ప్రాంతం కాదు అనేది కూడా మీరు తేల్చలేకపోతా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా జూలై, ఆగస్టు నెలలు వచ్చేలోగా ఈ ప్రజలందరూ కూడా పొట్ట చేత పట్టుకొని సామాన్లు వేసుకొని ట్రాక్టర్లలో, ఆటోల్లో ఏది బట్టి అది తీసుకొని వాళ్ళందరూ కూడా బయటికి పోయి బతకాల్సి వస్తాం. ఏనాడు కూడా ప్రభుత్వ నిర్వాసితుల గురించి మాట్లాడంలే. ఎంతసేపు కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాళ్ళు, నీవు తప్పు చేశామంటే నీవు తప్పు చేసావు దాని గురించి మాట్లాడినారు. కానీ ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న రెండు పార్టీలు నిర్వాసితుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఒక్కరు కూడా మాట్లాడంలే. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడంలే. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా గర్వంగా చెప్పుకుంటాడు, నేను ఆ రోజు 2014లో ఈ ముప్పు మండలాలన్నీ కలిపిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నాను, కాబట్టి ఇవాళ ఇది పోలవరం సాకారం అవుతుంది అని చెప్తున్నాను. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మరి నీవే ఈ మండలాలన్నీ ఆంధ్రప్రదేశ్లో కలిపిన వాడివి, ఈ ప్రజల్ని ఆంధ్ర ప్రాంత ప్రజలతో సమానంగా ఎందుకు నువ్వు చూడడం లేదు? ఇవాళ ఎందుకు వీళ్ళకి సౌకర్యాలు కల్పించడం లేదు? ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మునిగిపోతూ ఉంటే నువ్వు కళ్ళప్పగిని చూస్తూ ఉన్నావు తప్ప వీళ్ళకి చేసింది ఏముంటుందని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రెండు కూడా నరేంద్ర మోడీకి సరెండర్ అయినాయి. కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేకపోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించలేకపోతా ఉన్నారు. తీరా జరుగుతున్న అన్యాయం ఎవరికంటే ఈ ప్రాంతంలో ఉన్న నిర్వాసితులకు అన్యాయం జరుగుతుంది. పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తూ ఉంది. నన్ను అడిగితే ఇవాళ సెకండ్ రేట్ సిటిజన్స్గా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేరినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా పౌరులకున్న హక్కులు వీరికి లేకుండా పోతా ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న నిర్వాసితులకు అన్యాయం చేశారు. ఇప్పటికి కూడా అన్యాయం కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరితో ప్రభుత్వాలు ముందుకు రావాలి. రేపు వారంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరంకి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. పోలవరానికి మీరు వస్తూ ఉన్నారు. ఎంతసేపు ఉన్న డ్యామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కాంట్రాక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆడ ఇంజనీర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారైనా నిర్వాసితులతో మాట్లాడినారని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళ బాధలేమో తెలుసుకున్నారా అని అడుగుతా ఉన్నా. వీళ్ళ కష్ట సుఖాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఏమంటే రేపు వారంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రధానమైన అజెండాగా నిర్వాసితుల అజెండా ఉండాలి. ఈ ప్రభుత్వం నిర్వాసితుల అజెండా తీసుకొని మాట్లాడకపోతే మాత్రం స్పష్టంగా రాష్ట్ర సిపిఐ తరఫున నేను ప్రకటిస్తా ఉన్నా,
రేపు 15, 16 తేదీల్లో మా రాష్ట్ర పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సమితి సమావేశాలు. మేము భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. మొత్తం నిర్వాసులు 7 మండలాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ టేకప్ చేస్తుంది. కలిసి వచ్చే వాళ్ళు ఇతరులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. నేను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే చెప్తా ఉన్నా. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. మేము ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? సమాధానం చెప్పాలి. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.